100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు CEO అండ్ ఫౌండర్ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, అలాగే బిజినెస్ అనలిస్ట్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, చాట్ జీపీటీకి ఈ మార్కెట్లో కొత్త కాంపిటీషన్ వచ్చింది అని చెప్పేసి యూఎస్ని సైతం గడగడ వణికిస్తుంది ఐటీ రంగంలో. అండ్ ఇండియాకి ఇది ఒక వరంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఒక ఏఐ గురించి. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఆడియన్స్కి అందజేస్తారా? ఇది ఏఐ అనేది ఆర్టిఫిషియల్ చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, ఫాస్ట్ డెవలపింగ్. లేటెస్ట్ ట్రెండ్లో ప్రతి కంపెనీ, ప్రతి ఇండస్ట్రీ, ప్రతి మనిషి ఏఐ గురించి మాట్లాడుతుంది. ఏఐతో మొత్తం రూపురేఖలే మారిపోతుంది మార్కెట్. ఎందుకంటే యాక్యురసీ లెవెల్ కానీ, స్పీడ్నెస్ కానీ. చాట్ జీపీటీ అనేది ఇట్స్ ఫౌండ్ ఐ థింక్ 10 years పట్టింది అది డెవలప్ చేయడానికి. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పట్టింది. కానీ చైనా అంటే అమెరికాకి పడదు, ఎస్పెషల్లీ ట్రంప్కి అసలు పడదు. ఎందుకంటే చైనా అనగానే పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. నెక్స్ట్ మెక్సికో, లిటిల్ బిట్ ఇండియా కూడా కొద్దిగుంది. బయట రిలేషన్ ఉన్నా ముందు నుండి బాయ్ అన్న వెనకాల జరుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ చైనా వాళ్ళు టెక్నాలజీలో చాలా థ్రెట్ అవుతున్నారు అమెరికాకి. ఇండియా కానీ చైనా కానీ ఈజ్ గోయింగ్ టు బి థ్రెట్ టు అమెరికా. అమెరికా ఈజ్ సూపర్ పవర్. అమెరికా ప్రెసిడెంట్ ఉన్న పెద్ద పొజిషన్ వరల్డ్లో లేదు నాకు తెలిసి, అవునా? సో అమెరికాలో తుమ్మినా దగ్గర ఇక్కడ తుమ్ముతాం దగ్గుతాం, అది కొరిలేషన్. ఈజ్ ఎ బిగ్ బాస్, బిగ్ బ్రదర్ ఫర్ ఎవ్రీబడి. సో అందుకని ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రపంచంలో ఇన్ఫ్లేషన్ కానీ, రేట్స్ కానీ, సిస్టమ్ కానీ, పాలసీ కానీ ఎఫెక్ట్ అవుతాయి. అంటే తీగలాగితే ఒక తీగలాగితే డొంక అంతా కదులుతుంది. అంటే ఆల్ 175, 180 కంట్రీస్ అన్నీ కదులుతాయి. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్. అమెరికా ఆల్వేస్ వాంటెడ్ టు, ఇంతవరకు నెంబర్ 1గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు వాట్ ఎవర్ రీజన్. ఇప్పుడు చైనా ఈ కొత్తగా డీప్సీక్ అనే అప్లికేషన్ డెవలప్ చేశారు. బెనిఫిట్ అంటే దట్ ఈస్ మోర్ ఫాస్టర్ దెన్ చాట్ జీపీటీ. ఓకే. అంటే దీనికన్నా ఇంకా అతివేగంగా పనిచేయాలి. అయితే యాక్యురసీలో కొద్ది టెస్టింగ్ ప్రాబ్లమ్ ఉన్నాయి, కొద్దిగా ఉంది, అది సార్ట్అవుట్ చేయాలి. మేబీ నెక్స్ట్ 3, 4, 5 months, 1 yearలో సార్ట్అవుట్ అవుతుంది. తర్వాత ఇది $6 million కనిపెట్టారు. 200 మంది ఎంప్లాయీస్. చాట్ జీపీటీలో వేల మంది ఎంప్లాయీస్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసింది వీళ్ళు 2 yearsలో చేశారు. సో రియల్లీ హావ్ టు అప్రిషియేట్. చైనా ఈజ్ నాట్ బిగ్గర్ దెన్ అమెరికా. పాపులేషన్లో బిగ్ అయి ఉండొచ్చు కానీ మిగతా దాంట్లో చెప్తుంది. సో నేను అన్నది ఏంటంటే ఈ డీప్సీక్ అనేది మీరు లాస్ట్ అనాలిసిస్ చూసుకుంటే ప్లే స్టోర్లో అట్లా డౌన్లోడ్ చేస్తాం కదా, మెనీ టైమ్స్ మోర్ దాన్ చాట్ జీపీటీ. అంటే చాట్ జీపీటీని పక్కన పెట్టి జనాలు దీనికి షిఫ్ట్ అవుతున్నారు. ప్లస్ దీనికి ఫీజు ఛార్జ్ చేస్తారు. మన చాట్ జీపీటీ ఐ డోంట్ థింక్ ఎనీ సబ్స్క్రిప్షన్ ఈస్ దేర్, బట్ దీనికి సబ్స్క్రిప్షన్ ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ది డౌన్లోడ్స్ ఆర్ మోర్. అంటే దట్ మీన్స్ ఇట్స్ ఎ థ్రెట్ టు అమెరికా. ఎందుకంటే చాట్ జీపీటీ ఓవర్ బీట్ చేసింది అనుకోండి, వాళ్ళు ఫేస్ ఎక్కడ చూపించుకుంటారు. అంటే అంత ప్రైజింగ్ పెట్టినా కూడా చాట్ జీపీటీ కన్నా బెటర్ ఫీచర్స్ ఉన్నాయంటారా? అండ్ దట్ ఒకటేంటంటే ఫాస్టర్. ఓకే. రెండోది టెక్నికల్గా కొన్ని, ఇప్పుడు ఏదైనా కొత్త ప్రోడక్ట్ మొదలుపెట్టినాడు కొద్దిగా లూప్ హోల్స్ అనేది ఉంటుంది. సో అంతకుముందు వన్ ఆఫ్ ది ఫేమస్ కంపెనీ ఏంటంటే ఎన్విడియా అని ఒక కంపెనీ ఉంది, చిప్స్. సో ఆ చిప్స్ ద్వారా వీళ్ళు చాట్ జీపీటీ, ఓపెన్ చాట్ జీపీటీ అది ఏఐ చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే ఇది రావడం వల్ల అది సేల్స్ పడిపోయింది, తగ్గిపోయింది. ప్లస్ అమెరికా వాళ్ళు డ్యూటీ కూడా పెట్టేశారు, కస్టమ్స్ ఇంపోర్ట్స్ డ్యూటీ. సో దానివల్ల డబుల్ రేట్, అంటే వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇది ఈ డీప్సీక్ అనేది డెవలప్ అవుతుంది. సో ఓవరాల్గా మంచిగా చెడ్డదంటే ఎప్పుడు నువ్వే రాజు ఉండకూడదు కదా, ఇంకొకరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ రాజు ఛాన్స్ పోతుందేమో అని డౌట్ ఉంది ట్రంప్కి. అందుకని బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాల డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ట్రంప్ రకరకాల, మామూలుగా F1 వీసా, H1B వీసా, బర్త్ టూరిజం, తర్వాత ఇమిగ్రేషన్, ఇల్లీగల్ చైల్డ్ బర్త్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు 100 సంవత్సరాలు, నిన్న మా కొలీగ్తో మాట్లాడు, హైదరాబాద్లో ఉంటాడు, 100 సంవత్సరాలు వెయిటింగ్ అంట గ్రీన్ కార్డు కోసం. 100 వర్కింగ్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు గ్రీన్ కార్డ్ రావాలంటే 100 సంవత్సరాలు వాడిపోతాడు, మనిషిపోతాడు. ఎవరు ఉంటారు? సో ఎందుకంటే అమెరికాని ట్రంప్ ఏమంటే మేక్ అమెరికా గ్రేట్ అని, మనం మేక్ ఇన్ ఇండియా అని మోడీ గారు అంటారు, ఆయన మేక్ అమెరికా గ్రేట్ అని అంటాడు. సో దానివల్ల అంటే ఏ విధంగా చూసినా
10 సంవత్సరాలు చేసి 2 సంవత్సరాలు చూడండి రియల్లీ ఆసమ్. అండ్ ఓపెన్ ఏఐ అనేది ఒకటి ఉంది సార్, ఎలాన్ మస్క్ సంబంధించిన కంపెనీ అది. అవును. మరి అలాంటి కంపెనీ, అందులోనూ ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ బిజినెస్ పర్సన్, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అంటారో. ఇదికో పక్క అయితే, ఇంకో పక్క ఇండియాకి అసలు ఈ డీప్ సీక్ నుంచి ఏమైనా యూజ్ ఉందా అంటారా? అంటే డెఫినెట్గా ఇప్పుడు టిక్ టాక్ తర్వాత ఇది నెక్స్ట్ హైయెస్ట్ అప్లికేషన్. టిక్ టాక్ ఎంత ఊపిందో మీకు తెలుసు. అవును. బ్యాన్ కూడా చేశారు ఇప్పుడు నాకు తెలిసి. నేను ఎక్కువ చూడలేదు బట్ మార్కెట్లో టాక్ అనేది టిక్ టాక్ అనేది జనాల్ని సంథింగ్ అనకూడదు కానీ డ్రగ్స్ లాగా ఎడిట్ అయిపోయారు. డ్రగ్స్ ఒక మందు కొట్టడం ఒక ఎడిట్, డ్రగ్స్ ఒక ఎడిట్ అయితే ప్యాకెట్ ఆడడం ఒకటి. ఇది కూడా దానికి ఈ మూడింటికి మించిపోయిన ఎడిటింగ్ అయిపోయింది. పీపుల్ హ్యావ్ లాస్ట్ lakhs crores ఆఫ్ మనీ. చిన్నపిల్లలు ఆడుకుని ఎన్ని ఆ టిక్టాక్ అంటే అన్ని రకాలు గుడ్ బ్యాడ్ వెరీ గుడ్ అన్నీ వచ్చాయి, అన్ని వల్గర్గా వచ్చాయి. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేమ్. ఇప్పుడు బ్యాన్ చేశారు. ఇది దానికంటే 10 times ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు డీప్ సీక్ అనేది. సో యూ హ్యావ్ టు బి వెరీ. ఒకటి ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మీరు ఒక ప్రాపర్టీ కొనాలనుకోండి, ఏం చూస్తారు, తక్కువ రేట్లో మంచి ప్రాపర్టీ రావాలి. ఇప్పుడు మనకి తక్కువ రేట్లో ఇప్పుడు మన హైదరాబాద్లో నేను చెప్తాను చాలు సర్వీస్కి డబ్బులు పే చేయడం మన వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏదైనా రీటైల్ బిజినెస్ వస్తే ఫస్ట్ హైదరాబాద్లో టెస్ట్ చేస్తారు. మెక్డానల్డ్స్, బిగ్ బజార్, షాపర్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో టెస్ట్ చేసి వెళ్ళినాయి. తర్వాత అంటే మన పబ్లిక్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో యూజర్ ఫ్రెండ్లీ, ఫ్లెక్సిబుల్, డబ్బు కోసం ఆలోచించరు. ఇప్పుడు నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఒక ఇడ్లీ ప్లేట్ బయట మన బండి మీద కొన్నాం అనుకోండి, 30 రూపాయలు 40 రూపాయలు. అదే షాన్బాగ్కి వెళ్తే 150 రూపాయలు 120 రూపాయలు. అదే తాజకృష్ణకి వెళ్తే 500 రూపాయలు 600 రూపాయలు. మన మినపప్పు లేకుంటే దోశ వస్తుందా, ఇడ్లీ వస్తుందా? బట్ ఎందుకు పే చేస్తున్నాం? సర్వీస్ ఫీచర్స్, ఎమోషన్, సెంటిమెంట్ చాలా ఉన్నాయి. ప్రోడక్ట్ కంటే మిగతా వాటికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఏసీ, స్విమ్మింగ్ పూల్, లాబీ, ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ మెయింటైన్ చేయాలి, డబ్బులు అవుతాయి కదా. తలుపు తీసినోడు కూడా ఇక్కడ తలుపు డైరెక్ట్ రోడ్డు మీద నిల్చొని తినాలి బండి మీద. హైజీనిక్, డస్ట్, పొల్యూషన్. ఇక్కడ తలుపు తీసేవాడు ఒకడు, పార్కింగ్ చేసేవాడు ఒకడు, కుర్చీ లాగేవాడు ఒకడు, సప్లై చేసేవాడు ఒకడు, బిల్ ఇచ్చేవాడు ఒకడు. వీళ్ళందరికీ ఛార్జీలు ఎవరు ఇస్తారు? వాళ్ళు. ఇప్పుడు హోటల్ వాడు కస్టమర్ దగ్గర ఛార్జ్ చేసిన వాడు సొంతంగా చారిటీ బిజినెస్ చేయడు కదా. సో టెక్నాలజీని ఎవరు ఆపలేరండి. ఏమి రావడం వల్ల మంచిదే, బట్ ఈ యాక్యురసీలో అయితే కూడా వాళ్ళు రిజెక్ట్ అవుతుంది. చాట్ జీపీటీలో కూడా 100% లేదు కంపేర్ టు యాజ్ ఆఫ్ టుడే కంపేర్ టు డీప్ సీక్ అనేది ఇది ట్రెండ్ అండ్ వెరీ హై ఫాస్ట్ మేజర్. మనకి ఫాస్ట్ మనకు నొక్కని వెయిట్. ఇప్పుడు లూప్లోకి వెళ్ళేది అనుకో, వీళ్ళు మనం స్కిప్ అయిపోతాం. ఏవైతే టీచింగ్ ప్రాబ్లమ్స్ ఫైన్ ట్యూన్ చేసుకుంటే ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. అండ్ నౌ వాట్ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఏం చేస్తారో ఆలోచించాలి. సో నెక్స్ట్ డీప్ సీక్ అనేది ఏం చేయబోతుంది అనేది చూడాలండి. అండ్ నంది రామేశ్వరరావు గారు ఆల్రెడీ డీప్ సీక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి మీకు మరింత అవగాహన కావాలి, లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటుగా ఒక రైట్ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు సార్ని సంప్రదించవచ్చు. అలాగే సార్ నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.